మీరెప్పుడూ చూడకపోయి ఉంటారు ఈ దేవుడిని. ఈరోజు నేను లాస్ట్‌లో చూపిస్తా. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. మొత్తం ఆ టెంపుల్ ఏంటని చెప్తా. ఈరోజైతే కార్తీకంలో డే 3. సో, ఎప్పుడులాగా మళ్ళీ వచ్చేసి పూజ చేసేసామనమాట. చేసేసి తెప్పలైతే వదిలేసాము. దాని తర్వాత మనం ఇక్కడ ఉసిరి చెట్టు అంటారు కదా! ఇక్కడ దీపం పెడితే మంచిదంట పెట్టేసాను. ఇంక అక్కడి నుంచి నేను టెంపుల్‌కెళ్తా అని చెప్పా కదా! మమ్మీ నేనైతే ఆ టెంపుల్‌కైతే వచ్చేసాం. అదే అనమాట మన కాలభైరవుడు టెంపుల్. సో, మా శ్రీకాకుళంలో ఇది చాలా ఫేమస్ అనమాట టెంపుల్. చాలా మందికి తెలీదు కూడా. కానీ ఇక్కడికొస్తే ఆ పీస్‌ఫుల్లే వేరనమాట. సో, లోపలికెళ్ళి మొత్తం చూపించేస్తాను చూడండి. ఈ గుడికైతే నేను ఫస్ట్ టైమ్ వచ్చా. నాకైతే చాలా నచ్చింది మావ. ఇది లోపల ఒక్కొక్క విగ్రహం ఎంత బావుందంటే 2 కళ్ళుతో చూస్తుంటే అలా చూసుకోవాలనిపిస్తుంది. అంత బావున్నాయన్నమాట. మీరు చెప్తే నమ్మరు. కాలభైరవుడు చూపిస్తా చూడండి. మీకైతే గూస్ బంప్స్ వస్తాయి. జస్ట్ నేను చూపించిన ఇమేజిన్ చేసుకోండి. మీకు కూడా నాలాగా అనిపిస్తుంది. చూసారు కదా! ఎంత బావుంది. మీకు ఆ ఫీల్ వచ్చిందా? సో, లాస్ట్ ఇంకా 2 పక్కనైతే ఒక 2 ఉన్నాయన్నమాట విగ్రహాలు. సో, అవి కూడా చూసేసి ఇంకా నీట్‌గా మొక్కేసుకొని అక్కడి నుంచి కిందకైతే వెళ్తున్నా. ఇక్కడ వెళ్ళినప్పుడు ఈ డెకరేషన్ అయితే చూసా. చూడండి ఎలా చేశారో గాని చాలా చేశారు. ఆళ్ళెవరు చేశారో ఆళ్ళు గ్రేట్ అన్నమాట. సో, ఇంక అక్కడి నుంచి మనం ఎప్పుడులాగా శివాలయంకొచ్చి అభిషేకం చేసుకొని మంచిగా మీకోసం శివాలయంలో ఉన్న లింగాన్నయితే మంచిగా చూపించాలని చూపించేసా. బయటకొచ్చాక రాగి చెట్టు దగ్గర దీపం పెడితే మంచిదంట. చాలా మందికి తెలియకపోవచ్చు. మీరు పెట్టండి మావ. నేనైతే పెట్టేసి నా మనసులో ఉన్న మొక్కులన్నీ కోరేసుకున్నానన్నమాట. ఇంత అయిపోయింది ఈ రోజుకి. బాయ్ మావ.